ఆర్థిక నేరస్తులపై ఆదానిని ప్రజలను దోచుకుంటున్న ఆదానిని వ్యాపారస్తులు దెబ్బతీస్తున్న ఆదానిని దేశ సంపదను కొల్లగొడుతున్న ఆదానిని దేశంలో ఉన్న పేదల సంపదను కొల్లగొడుతున్న ఆదానిని అంతర్జాతీయ నేరస్తున్న ఆదానిని దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థ ఆదానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పి గతంలో నుంచి సిపిఎం ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్న సంస్థలు రద్దు చేయాలని చెప్పి గతంలో నుంచి డిమాండ్ చేస్తూ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే లేటెస్ట్గా ఈరోజు అమెరికాలో ఆదాని పైన 2,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడని చెప్పి కేసు పెట్టిన పరిస్థితి మనం అమెరికా దేశంలో చూసాం. విదేశాల్లో ఉన్న అమెరికా మాత్రం ఆదాని పైన చర్యలు తీసుకుంటా అంటే ఈ దేశంలో లక్షల కోట్ల రూపాయలు దేశ ప్రజల సంపదను కొల్లగొడుతున్న ఆదాని పైన ఈ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సిపిఎంగా గతంలో నుంచి డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థ ఆదాని పైన ఈ మోడీ ఇప్పటికైనా నోరు తెరిచి ఇక్కడ ఆదాని పైన కేసు పెట్టి వెంటనే జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చిన్న వాళ్ళ నేరస్తులు కానీ లేకపోతే కొంతమంది ఏదైనా తప్పులు చేస్తే ఈ దేశంలో ఆగ మేఘాల మీద వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్న ఆదాని పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదాని పైన స్పష్టంగా ఆధారాలతో సహా బయటపడినా కానీ ఇప్పటి వరకు నోరు మెదపడం చాలా బాధాకరం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇంకా స్పష్టంగా అవన్నీ కూడా మేము చూసాం, అమెరికాలో జరిగిన సంఘటనలు చూసాం. అందువల్ల అవి వచ్చిన తర్వాత మేము మాట్లాడతామని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం జగన్కి డబ్బులు ఇచ్చారని చెప్పి మనం ఈరోజు ఆధారాలతో సహా బయటపెట్టారు. అందువల్ల దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆదాని పైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పేదల కండగా, చిరు వ్యాపారస్తుల కండగా ఆదానిని అరెస్టు చేసేంత వరకు ఈ సిపిఎం పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి.